హార్పిక్ లిక్విడ్ తో భర్తని హత్య చేసిన ఇన్సిడెంట్ మరవక ముందే మరో ఉలిక్కి పడే ఘటన. నిజామాబాద్ జిల్లాలో మిల్ మేకర్ కర్రీలో గడ్డి మందు కలిపి భర్త అత్తని హత్య చేసేందుకు స్కెచ్ వేసింది ఓ మహిళ. కూర తిన్న వెంటనే అస్వస్థతకు గురైన భర్త, అత్తకి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే అనుమానంతో ఈ గడ్డి మందును కలిపినట్టుగా పోలీసులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మోపాల్ పోలీసులు విచారణలో నిందితురాలు నేరం ఒప్పుకున్నట్టు చెప్పారు. నిందితురాలు సోనీకి కోర్టు రిమాండ్ విధించింది. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గొడవ చేయలే, ఏం చేయలేదు, ఏం కాలేదు. అట్టగానే అది కలిపింది, పోయింది. ఇక ఇంట్లోకి లేదు కలిపి, ఇంట్లో లేదు. ఇక ఇంట్లో లేకుంటే ఇక నేను ఇట్లా కక్కుంటే చేతి మా పిల్లలు 4 గుట్ట అన్నం తినలేరు అన్నాడు. లేకుంటే రోజు తినిపోతుంది. చెప్పిందేమో తల్లి, మనకేం గురించి చెప్తారా పిల్లలు? చెప్పారు కదా. అన్నం తినిపోలేరు. ఆ చాయిల బిస్కెట్లు ఇన్ని అటుకులు ఉండే బుక్కిండ్రు, పోయిండ్రు ఆ పిల్ల. బహుశా ఆమె అనుకుంటా, అత్తగారు ఆమె అనుకుంటాను. ఆ గడ్డి మందు నుంచి బయటపడిన ఆమెనా లేకపోతే వాళ్ళ రాజేష్ తో మాట్లాడుకుందాం. రాజేష్, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కోలుకున్నారా, రికవరీ అయ్యారా? ఇప్పుడు మాట్లాడి పెద్దవాడు ఎవరు? కోడల చేతిలో హత్యకు గురయ్యే క్రమంలో ఇప్పుడు చికిత్స పొందుతున్న ఆమెనే అత్త, ఆమెనే భూదేవ. ప్రస్తుతం నిజామాబాద్ వెనకాల ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. భర్త ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం భర్త కూడా సేఫ్ గా ఉన్నాడు. ప్రస్తుతం సోనీపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు, రిమాండ్ తరలించారు. నిజామాబాద్ జిల్లాలో హార్పిక్ లిక్విడ్ తో భర్తను చంపిన ఘటన మరొక ముందే ఈ ఘటన మరోసారి చోటు చేసుకుంది. ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించింది. మిల్ మేకర్ కర్రీలో అత్తను భర్తను చంపడానికి ప్రయత్నించింది. మిల్ మేకర్ కర్రీలో గడ్డి మందు కలిపి హత్య చేసేందుకు కుట్ర పనింది. కేవలం వివాహేతర సంబంధం కారణం అంటున్నారు. ఎవరి సైడ్ నుండి ఇది క్లారిటీ? భార్య ఎవరైతే సోనీ ఉందో, సోనీ వేరే వ్యక్తితో వివాహితర సంబంధం పెట్టుకుంది. ఆ కోణంలోనే ఇటు భర్తని అత్తని వీళ్ళు ఉంటే కనుక మాకు అడ్డుపడుతున్నారనే కోణంలో వీళ్ళిద్దరిని చంపాలని ప్రయత్నించింది. గడ్డి మందు పెట్టి చంపే ప్రయత్నం చేసింది. కానీ ఫస్ట్ అత్త ఆల్రెడీ భోజనం చేసింది. తర్వాత కొడుకు వచ్చాడు, ఎవరైతే సోనీ భర్త వచ్చాడో తిన్నాడు. కానీ స్మెల్ వచ్చింది. అప్పటికే స్మెల్ రావడంతో ఒక్కసారిగా డౌట్ పడ్డాడు. తల్లిని తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వీళ్ళిద్దరు కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. చాలా రోజులుగా అనుమానం ఉందని చెప్తున్నారు సోనీపై. ఎప్పుడు కూడా ఇంట్లో ఉండదు కాదు, అత్తతో సరిగా ఉండదు కాదు, ఇటు భర్తతో సరిగా ఉండదు కాదు. వీళ్ళు ఇంటికి వెళ్ళిపోగానే పంట పొలాల పని కోసం వెళ్ళగానే ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళిపోవడం, సాయంత్రం రావడం, ఇట్లా ఎవరితోటి మాట్లాడకుండా వివాహితర సంబంధం పెట్టుకుంది అనేది పోలీసులు గుర్తించారు. ఈ కోణంలోనే కేసు నమోదు చేసి ఓకే థ్యాంక్ యూ రాజేష్. 2 ఇన్సిడెంట్లు వరుసనే. మొన్నేమో హార్పిక్ అంటే చాలా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో ఇటువంటివి. అంటే విడాకులు తీసేసుకోవచ్చు కదా నచ్చకపోతే. నీకు వేరే వాడితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నట్టు. సరే, లీగల్ అనేది పక్కన పెడదాం. నీకు అతనే నచ్చాడు, నచ్చలేదు. అదేదో ఆయనకే చెప్పేసి నువ్వు నచ్చట్లేదు, నీ ముఖం చూస్తే నాకు కాపురం చేయబుద్ధి కావట్లేదు, ఈ కొంపలో ఉండబుద్ధి కావట్లేదు, నాకు నేను అతనితోనే కలిసి ఉంటానని చెప్పి వెళ్ళిపోతే అయిపోద్ది కదా. సింపుల్ సొల్యూషన్ కదా. ఎందుకు ఈ లాజిక్? ఇప్పుడు చంపితే నేరస్తురాలు అవుతావు, అదే విడాకులు ఇస్తే హ్యాపీగా బతుకుతావు. చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు నాకు అర్థం కాదు. ఎందుకు ఇలా ప్రాణాలు తీస్తారు, ప్రాణాలు తీసుకుంటారు? సొసైటీ మారాలి, ఆలోచనలు మారాలి. ఇప్పుడు ఆమె ఏం జరిగింది, ఇప్పుడు పిల్లలు ఉన్నారేమో, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. ఎవరితోనో ఇల్లీగల్ కాంటాక్ట్ కోసం. సో ఈ విధంగా అయినా సుప్రీంకోర్టే చెప్పింది, నీకు నచ్చితే మేజర్లు అయితే ఎవరితో అయినా దే కెన్ గో అని చెప్పింది సుప్రీంకోర్టే చెప్పింది. నువ్వు మేజర్ కాబట్టి పెద్దామే ఆమె, నీకు అతనితోనే కలిసి జీవించాలని ఉంది, కలిసి కాపురం చేయాలని, కలిసి బతకాలనిపించింది. సో ఈయన ముఖాన ఒక విడాకుల పత్రం కొట్టి వెళ్ళిపోతే అయిపోయేది. ఆ మాత్రం దానికి అత్తని భర్తని చంపడం ఎందుకు? వాళ్ళేం పాపం చేశారు? మొన్న హార్పిక్లో ఏంటది, హార్పిక్ వెయిన్స్ కి ఎక్కించారు. హార్పిక్ ని ఏకంగా ఎక్కించేసి నరాల్లోకి ఎక్కించి హస్బెండ్ని చంపే ప్రయత్నం చేసింది. ఇక్కడేమో గడ్డి మందు అన్నంలో పెట్టింది. ఇక ఏమవుతుందంటే లోకం ఎటుపోతున్నామో. అంటే చంపడం ఇస్ ద ఆప్షన్ అన్నట్టు